రండి భలే టైంకి వచ్చారు రండి. అమ్మాయి బాగున్నావా? కూర్చోండారా. ఏమా ఏంటి ఏదైనా పనుండి ఇటు వస్తూ మన ఇంటికి వచ్చారా? అది ఉంది కానీ అంతకంటే ఒక చిన్న హెల్ప్ చేయాలని అంకుల్ గారు. హెల్పే కదా, తప్పకుండా చేద్దాం. మా పిల్లలిద్దరికి కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వాలండి. దీని మీద ఏముంది? చదవడం మీద. చదవడం మీద అయినా ఇంట్లో మీ మావయ్య గారు ఉన్నారుగా, ఆయన చెప్తారుగా. ఉన్నారు. లాభమేంటి? అదేంటి అలా అనేసు? వచ్చిన మనవడి మీద మనవరాల మీద ఏగా వాళ్ళనివ్వడు. మేమైనా కసురుకుంటే తిరిగి మమ్మల్ని కసురుకుంటున్నారు. మేము ఒక్క దెబ్బ పిల్లల మీద వేస్తే మమ్మల్ని కొట్టినంత పని చేస్తున్నారు. ఓ అంటారు అంకుల్ గారు, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని మీకు తెలియదా? అవునవును. సరే పిల్లల్ని కూర్చొని. తాతయ్యకి నమస్కారం చేయండి. నమస్తే తాతయ్య. ఆయుష్మాన్ భవ, విద్యా ప్రాప్తిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి. మీరు కూర్చోండి. ముందు చదువు గురించి అడగండి అంకుల్ గారు. ఎవరా ఎలా చదువుతున్నారు? బాగానే చదువుతున్నాను తాతయ్య. అదేంటి నువ్వు చెప్పలేదు? అదేగా మొత్తుకునేది. ఇది పర్వాలేదు. వాడు ఉన్నాడు చూశారు, అస్సలు మాట వినట్లేదు. చదువు అంటే ఒకటే బాధ. ఆటలంటే మాత్రం ఎగిరి గంతులేస్తాడు. ఇది వీడి గంతు. ఇలా అయితే ఎలాగండి అంకుల్ గారు? సరే ముందు నువ్వు కాసేపు ఆంటీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటావా? సరే అంకుల్ గారు. నాకు చిన్న పని ఉంది, బయటకు వెళ్ళొస్తా. ఆంటీ ఎక్కడున్నారు? రే సెలవులు కదా, ఏం సినిమాలు చూశారు? నేను సినిమాలు చూడను తాతయ్య. మరి ఏం చేస్తావు? పుస్తకాలు చదువుతాను తాతయ్య. ఓ మరి నువ్వు? పుస్తకాలు అంటే బోర్ తాతయ్య. టీవీ చూస్తా, సెల్ ఫోన్ గేమ్స్ ఆడతా. మరి చదువు? చదువుతాను, అత్తంత చదవను. అలా అంటే ఎలారా? లక్షలు డొనేషన్లు కట్టి ఫీజులు కట్టి స్కూల్లో చేర్పించింది ఎందుకు? చదవకుండా ఉండడానికా? ఆటలాడుకోవడానికేనా? ఏమో తాతయ్య, స్కూల్లో అసలే ఉండవు. ఎప్పుడు చూసినా చదువు. మరి మీ అక్క అదే స్కూల్లో చదువుతుంది కదా, అవును నీకెలా ఉందా? మా స్కూల్లో అయితే 24 గంటలు చదవమని అంటారు. నాకు చదవంటే ఎంత ఇష్టమో. చూసావా? పెద్ద చదువులు చదివితే అమెరికా వెళ్ళొచ్చు. అమెరికా వెళ్తే అక్కడ మంచి ఉద్యోగం చేయొచ్చు. మంచి ఉద్యోగం చేస్తే మస్తు డబ్బులు సంపాదించవచ్చు. సంపాదిస్తే ఏముంది, కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని లైఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చూసావుగా? మరి నీకేంట్రా చదువు అంటే ఇష్టం లేదంటావేంటి? ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూసావా చదువుకుంటే? ఆ మాత్రం కాళ్ళ మీద కాలు వేసుకోవడానికి అమెరికా దాకా వెళ్ళాలా? ఇప్పుడే కదా కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు కదా. అందరూ కష్టపడాలా? ఎలా కుడి జోకులు వద్దు కానీ ఇక దీన్నే పాజిటివ్గా ఆలోచిద్దాం. సపోజ్ చదువుకుంటే అక్క చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళొచ్చు? అమెరికా వెళ్ళొచ్చు, గొప్ప ఉద్యోగం సంపాదించవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు, ఆ తర్వాత లైఫ్ని హ్యాపీగా ఉంచవచ్చు. కరెక్టే తాతయ్య, అక్కడ అమ్మ నాన్నని ఎవరు చూసుకుంటారు? అక్క వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతే ఇంకెలా? ఓ అదా నీ డౌట్? మీ దగ్గర డబ్బులు ఉంటాయి కదా, ఎలాగా ఏ మాత్రంలో పెట్టి మీ అమ్మ నాన్నని చూసుకోమని చెప్పచ్చు. పని మనిషి మన మనిషి అవుతారా తాతయ్య? ఆలోచించాల్సిందే. అయినా పని మనిషి ఎంతైనా మన మనిషి అవుతుందా? అవును, ఇవన్నీ నీకెలా తెలుసురా? చూస్తున్నాం కదా తాతయ్య, టీవీలో, ఫోన్లో. ఓహో, అందుకే ఎక్కువగా చదవాలంటావు నువ్వు. చదువుకుని ఇక్కడే జాబ్ చేస్తాను తాతయ్య. సరే, ఇంతకీ ఏం అవ్వాలనుకుంటున్నావు? పోలీస్ అవుతాను తాతయ్య. పోలీస్ అయ్యి జనాలకి సాయం చేస్తాను తాతయ్య. అవునరా, తమ్ముడు ఎలా చెప్పాడు. మరి నువ్వు కూడా ఇక్కడే ఉండి సేవ చేయొచ్చు కదా, ఏ డాక్టర్ అయ్యి. చచ్చినా ఇక్కడ ఉండను. నేను ఆల్రెడీ చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నలు నాకు అమెరికా వెళ్ళాలి అని చెప్తా ఉన్నారు. నువ్వు అక్కలాగే అమెరికా వెళ్ళి బాగా సంపాదించి
ఉండొచ్చుగా. ఏమో తాతయ్య, మా తాతయ్య ఇక్కడే ఉండమన్నారు. ఆహా, ఏం చెప్పాడేంటి మీ తాతయ్య నీకు? ఇక్కడే ఉన్న అమ్మ నాన్నలు చూసుకోమన్నారు. ఆహా, ఇంకా నీ మనసుకి ఏమి ఇష్టమో అదే చేయమన్నారు. కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవమన్నారు. అబ్బా, భలే మంచి మాట చెప్పాడు మీ తాతయ్య. మరి మీ మామ ఏమంటుంది? ఏమంటుంది? తాతయ్య ఏం చెప్తే అదే చెప్తుంది. మా అమ్మ మా తమ్ముడిని కొట్టినట్టు తెలిస్తే మా అమ్మని కొట్టినంత పని చేస్తుంది మా అమ్మ. సరే, ఓ పని చేయరా నాన్న, ఇగో మీ అక్కంత కాకపోయినా కొంచెం చదువుకో. అంటే ఉద్యోగం చేస్తూ ఇక్కడే ఉంటూ మీ తల్లిదండ్రుల్ని మీ తాత చెప్పినట్టు మీ మామ చెప్పినట్టు నువ్వు వాళ్ళని దగ్గరుండి చూసుకునే అంత చదువుకోవాలి. అర్థమైందా? ఆ తర్వాత నువ్వేమనుకున్నావో అది చేద్దు కదా. అర్థమైందా? అర్థమైంది తాతయ్య. సూపర్ రా నువ్వు కూడా. కానీ నువ్వు అమెరికా వెళ్ళినా, పెద్ద ఉద్యోగం చేసినా, ఎంత సంపాదించినా, కాలు మీద కాలేసి కూర్చునేంత హోదాను అనుభవించినా ఈ దేశాన్ని మర్చిపోకూడదు, ఈ ఊరిని మర్చిపోకూడదు. అలాగే నిన్ను కని పెంచి ఆ స్థాయికి చేర్చినటువంటి మీ పేరెంట్స్ని అస్సలు మర్చిపోకూడదు. అర్థమైనా? నేనెందుకు మర్చిపోతాను తాతయ్య? వారానికి ఒకసారైనా వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతూ చాట్ చేస్తాను. సరేరా, ఇప్పుడు మీ అమ్మని నాన్నని బామ్మ వచ్చింది కదా, వాళ్ళ ముగ్గురిని రమ్మనండి. మీరండి ఆడుకోండి. వెళ్ళండి. తాతయ్య నేను ఆడుకోను, చదువుకుంటాను. ముందా ఆడుకుంటాను, తర్వాత చదువుకుంటాను తాతయ్య. అమ్మా, మిమ్మల్ని తాతయ్య పిలుస్తున్నాడు. వచ్చారా అమ్మా? అది అంకుల్ గారు మార్చేసారా మా వాడిని మొత్తం? కొట్టారు ఏంటి కొప్ప తీసి మా మనవణ్ణి? మార్చడానికే నేను ఎవరిని అని ఆలోచిస్తున్నాను, అలాంటిది కొట్టడమా? ఆల్రెడీ అందరి తలరాతలు పైవాడు రాసే ఉంటాడు. మన అమాయకత్వంతో ఆ రాతల్ని మనం మార్చేయాలి అనుకుంటాం. పిచ్చితనం కాకపోతే. అందుకే ఎవరు ఎలా ఉండాలో అలాగే ఉండమన్నాను. ఎంత చదువుకోవాలని వాళ్ళకి అనిపిస్తే అంతే చదువుకోమని ఆ చిన్నాడికి చెప్పాను. అదేంటి అంకుల్ గారు, మీకు నేను చెప్పమన్నదేంటి, వాళ్ళకి మీరు చెప్పిందేంటి? అమెరికా వెళ్ళాలన్న ఆలోచన ఉన్న దాన్ని మైండ్ సెట్ మార్చలేము. అలాగే ఇండియాలోనే ఉంటాను, మీ దగ్గరే ఉంటాను, మిమ్మల్ని చూసుకుంటాను అనే భావన ఈ ఏజ్లోనే వచ్చిన వాణ్ణి మార్చలేనమ్మా. అదేంటండి అంకుల్ గారు? అదంతేనమ్మా. అవును, మొన్న నీకు కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు మీ ఆయనేమో వారం రోజులు అర్జెంట్ క్యాంప్ ఉంది అని ఊరు వెళ్ళిపోయినప్పుడు, మీ అమ్మాయి ఏమో హాస్టల్లో ఉండి చదువుకుంటాను, ఇక్కడ చదువు డిస్టర్బ్ అవుతుంది అని అన్నప్పుడు నీకు ఆ వారం రోజులు సర్వీస్ ఎవరు చేశారమ్మా? అరే చిన్నోడైనా వాడే కదా చేసింది నీకు. రోజు మజ్జిగ కలిపిచ్చేవాడు, అమ్మ తిన్నావా అంటూ గోరుబద్దలు తినిపించేవాడు. నువ్వు చేయాల్సిన పని వాడు చేశాడు. అంటే వాడి రక్తంలో మిమ్మల్ని చూసుకోవాలి అని ఉంది. అలాంటప్పుడు వాడి భావాల్ని మొత్తం పరిసమాప్తి చేసేసి వాడు కూడా అమెరికా వెళ్ళిపోవాలి, వాడు కూడా సంపాదించేయాలి, వాడు కూడా ఏదో చేసేయాలి అని అంటే చివరికి మీరు అనాథలుగా మిగులుతారు. ఈరోజు చెప్తున్నాను, పిల్లల్ని చదివించటం ఓకే, గొప్పోళ్ళు అవ్వాలని కలలు కంటం ఓకే, మనకి దూరంగా వెళ్ళిపోవాలనుకోవటం మాత్రం మన వినాశనానికే దారితీస్తుంది. అయినా మరోలా అనుకోకమ్మా, నన్ను ఇంకొకలాగా ట్రీట్ చేయకు. ఇదంతటికీ కారణం నువ్వేనని నాకు తెలుస్తుంది. నేనా? అవును, అంటే నీ అమెరికా పిచ్చింది చూసావు, ఆ పిచ్చి నీకు నెరవేరక దాన్ని పిల్లల మీదకి ఇంజెక్ట్ చేసి వాళ్ళని ఉసుకొలుపుతున్నావు. అమెరికా అమెరికా అమెరికా, లేకపోతే నీ బతికే లేదు, నీ బతికే లేదు, నీ జీవితమే లేదంటూ ఇంజెక్ట్ చేస్తున్నావు. నీ అత్యాశల్ని పిల్లల ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నావు. ఒక రకంగా చూస్తే అమ్మాయి బంగారం చదువు విషయంలో, మరి అబ్బాయి వాడు నిజంగా బంగారానికి మించి, ఎందుకంటే సంస్కారం విషయంలో.
నీ అమెరికా ఆశల్ని మీ అమ్మాయి తీరుస్తుంది. మీ దగ్గరే ఉండి కంటికి రెప్పలా కాపాడేటువంటి ఆ సంస్కారపు బీజాన్ని వృక్షంలాగా మీ అబ్బాయి తీరుస్తాడు. నిన్ను మీ ఆయన్ని వీలుంటే బతికుంటే వాళ్ళ మా అమ్మ తాతయ్యని కూడా దగ్గరుండి మీ చిన్నాడు చూసుకుంటాడు. అది కాదంకుల్, నేను అడిగిందేంటి, మీరు చెప్తుందేంటి? సరే, నువ్వు చెప్పినట్టే ఇద్దరిని కూడా అమెరికా యంత్రాల్లో మార్చేస్తాను, పుస్తకాల పురుగుల్లా మార్చేస్తాను. అర్థమైందా? అంటే మీ దగ్గర ఎవ్వరూ లేకుండా మీరు రేపు ఏకాకిలా మీ జీవితాన్ని ఇక్కడే కొడిగట్టి ఇచ్చేసుకుంటాను అని అంటే వాడిని కూడా మార్చేస్తాను. సరేనా? ఆలోచించుకో, బాగా ఆలోచించుకో. అది కాదంకుల్. అయినా చివరిగా ఒక్క మాట చెప్పలా, ఈ దేశానికి శత్రువులు ఎవరో కాదు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, చుట్టూ ఉన్నటువంటి మనల్ని ఎలాగైనా ఆక్రమించాలనుకుంటున్నటువంటి దేశాలు అవేపీ కాదు. ఎవరో తెలుసా? ఎవరంకుల్? మీరే తల్లిదండ్రులు. మీలాంటి తల్లిదండ్రులు. ఎస్. అంకుల్ గారు తప్పుగా అనుకోకమ్మా, మన చేతికున్నటువంటి 5 వేళ్ళు ఒకలా ఉన్నాయా? చెప్పు. కానీ ఏ వేలు ప్రాధాన్యత ఆ వేలుదే కదా. ఇందులో ఏ వేలు లేకపోయినా మన చెయ్యి సరిగ్గా పనిచేయదు. ఈ చేతితో అన్ని పనులు సక్రమంగా చేయలేము. అలాగే మనకి పుట్టినటువంటి పిల్లలు ఒకళ్ళు గొప్ప ఇంజనీర్గా అవ్వచ్చు, చదువుల పుట్టగా మారచ్చు. ఇంకొకళ్ళు చదువు తగ్గించి సంస్కారం, మంచి మంచి అలవాట్లు, లేకపోతే చుట్టూ ఉన్నటువంటి స్నేహితుల్ని, బంధువుల్ని కలుపుకుంటూ ఆ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తూ ఉండేటువంటి ఆ సంప్రదాయము అలవాటు చేసుకోవచ్చు. ఇందులో బాగా చదువుకున్నవాడిది తప్పు అని చెప్పను, ఏమీ తక్కువ చదువుకున్నవాడిది వాడిది తప్పు అని కూడా చెప్పను. కానీ ఎవరి ప్రాధాన్యత వాళ్ళదే. వాళ్ళు లేకపోయినా బాధపడతాం, అలాగని వీళ్ళు లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు లేకపోయినా బాధపడతాం. అంటే మనం ఎప్పుడూ కూడా నొప్పించకుండా, పిల్లల్ని కష్టపెట్టకుండా, ఇష్టపడి చదివేలాగా, వాళ్ళకి ఇష్టమైన వృత్తిలో వాళ్ళు వెళ్ళేలాగా మనం వాళ్ళని తొయ్యాలి తప్ప 24 గంటలు చదువు 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 అంటే ఈరోజు మీ ఇంట్లో ఏ అకేషన్ అవుతున్నా నాకు తెలిసి మీ చిన్నోడిని తీసుకొస్తున్నారు తప్ప దాన్ని ఎప్పుడైనా తీసుకొచ్చారు? ఇప్పుడు కూడా బలవంతంగా తీసుకొచ్చారు. అది కూడా ఏమంటుందో తెలుసా? వెళ్ళి మీ ఇద్దరు ఆడుకోండి, మీ అమ్మ నాన్నలను పిలవండి అని అంటే చదువుకుంటాను తాతయ్య అంది. అంటే నువ్వెంతలా మైండ్లో నూరు పోసేవా? అర్థమైందా? సరే వెళ్ళి చదువుకోమా అన్నాను, నేను తప్పు పట్టలే. అందుకే మీరేం కాదు, ఈరోజు తరం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంది అంటే ఎవరో శత్రువులు కాదు, ఇందాక చెప్పినట్టు ఓన్లీ పేరెంట్స్, వాళ్ళే ఎనిమీస్. ఈ దేశానికి ద్రోహం చేస్తున్నారు. ఈ మట్టి మీద పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ చదువు చదివి, ఇక్కడ హోదాని అనుభవించడానికి కోసం అమెరికా వెళ్ళు, ఆఫ్రికా వెళ్ళు, ఆస్ట్రేలియా వెళ్ళు, ఇతర దేశాల్లో బతుకుతున్నారు బానిసల్లాగా, సెకండ్ సిటిజన్లాగా. కానీ ఇక్కడే ఉండి ఈ దేశానికి ఆ సైంటిస్టో, ఆ డాక్టరు, ఆ ఇంజనీరో, ఆ సాఫ్ట్వేర్ చదివిన వాడో ఇక్కడే పనిచేస్తే మన దేశం ఎంత గొప్పగా అభివృద్ధి చెందుతుందమ్మా. ఒక్కసారి ఆలోచించడమ్మా మీలాంటి తల్లులు, ఒక్కసారి ఆలోచించండి. ఇది నాకున్న వేదన కాదు, మా తరానికి సంబంధించినటువంటి వేదన. ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి, నీతో చెప్పగలిగే సాన్నిహిత్యం, ఆ ఫ్రీనెస్ ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాను. అఫ్కోర్స్ ఇక్కడి నుంచి వెళ్ళాక ఈయనేంటి అంకుల్ గారు ఏదో చెప్పమంటే ఏదో చేసాడు, నాకు పంప ముంచాడు అని నువ్వు నన్ను తిట్టుకున్నా, బ్లేమ్ చేసినా పర్వాలేదు. కానీ నీ మైండ్లోకి ముందు ఒక గొప్ప విషయాలు ఇన్కల్కేట్ అయితే, ఇంజెక్ట్ చేయగలిగితే నా ఆశయం నెరవేరినట్టే, నేను చెప్పిన విషయానికి సార్థకత చేకూరినట్టే. సరే వస్తాను, నాకు పని ఉంది, బయటికి వెళ్ళి వస్తాను. హరి ఓకే నాన్న, మీరందరూ అమ్మా మీరు కూడా వాడేది చదువుతానంటే దాన్ని చదివించండి. ఆ అమ్మాయి ఎలాగా చదువుతుంది, మీ మనవరాల్ని దాన్ని చదివించండి. ఇద్దరు కూడా మనకి 2 కళ్ళు లాంటి వాళ్ళు, అంతేనా కాదా? అంకుల్ గారు మీరు చెప్పింది నిజం. ఇక నుండి మామూలు తల్లిదండ్రులుగానే ఉంటాం.
ఇప్పటి నుంచి వాళ్ళని కష్టపడి చదువుకునేలా కాకుండా ఇష్టపడి చదివేలా చేస్తాను. సరే, హరిత చెప్పింది. మరి హరి, నీ సంగతి ఏంటి? అంతేగా 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 అంతేగా. వీడు మారడు, వీడు ఈ జన్మలో మారడండి. గొప్ప ఫ్యామిలీ రమేష్.